ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు పరాభావనామ సంవత్సరం 2026 ఆగస్టు నెల అనగా శ్రావణ మాసం. ఈ యొక్క గడిలో రాశి ఫలితాల గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. అయితే ఇందులో ముఖ్యంగా గణిత శాస్త్రము, పంచాంగం, హస్తరేఖ అనేది ఒక్కొక్క శాస్త్రానికి విలువతో కూడుకున్న ఒక సంకల్ప బలం ఉంటుంది. ఆ బలము పంచాంగ బలమునాన్ని బట్టి, ముఖ్యంగా తిథిని, నక్షత్రము, రాశి బలాన్ని బట్టి చూసేదే పంచాంగ బలం. అయితే ఈ రాశి బలాల్లో మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం 1, 2, 3 పాదాలు, కృత్తికా నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు మేషరాశికి అనుగుణంగా ఉంటాయి. ఈ రాశి గల వాళ్ళల్లో ముఖ్యంగా వాళ్ళకి ధన సంకల్ప, ధైర్య సంకల్ప, అష్టైశ్వర్య అనేది కలిగి ఉండే అవకాశం 100% ఉంటుంది. అయితే ఈ రాశి గల వాళ్ళల్లో ముఖ్యంగా వీళ్ళకి అది స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, ఎక్కువగా కుటుంబంలో మనశ్శాంతి ఉండదు వీళ్ళకి. గత సంవత్సరంలో జరిగిన కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు, కొన్ని రకరకాలైన ఆలోచనలతో కూడుకొని ఉన్న ఈ రాశి గల వాళ్ళకి ఈ సంవత్సరంలో అనుగుణంగా అనుకున్న పనిని సాధించేంత శక్తి బలం కంపల్సరిగా ఈ రాశిలో ఉంటుంది. ఈ రాశిలో స్త్రీ పురుషులు యందు, భార్యాభర్తలు కానీ లేదా ప్రేమికులు కానీ ఒక స్త్రీని అనుకుంటే ఆ స్త్రీ మనకి అనుగుణంగా ఉండి మన మాటలోకి వచ్చి మనం చెప్పినట్టుగా అనుకునే ఒక సంకల్ప బలమే ఈ రాశిలో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా వీళ్ళకి ఉద్యోగస్తులు కానీ, లేదు ప్రైవేటు జాబస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ఎవరైనా కూడా ఈ రాశిగాలలో ఎక్కువగా మనశ్శాంతిని కోల్పోతుంటారు, సంపాదించిన ధనాన్ని కోల్పోతుంటారు. ఏ పని అనుకున్నా పని వీళ్ళకి అనుకూలంగా జరగదు. కొన్ని ఇబ్బందులు అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళ మీద వచ్చి పడిపోతుంటాయి. అది స్త్రీ నుంచి పురుషుడికి కావచ్చు, పురుషుడి నుంచి స్త్రీకి కావచ్చు, ఏ విధంగా వచ్చి సమస్యల్ని ముందుకు తీసుకెళ్లే ఒక అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళల్లో ఎక్కువగా దైవ బలాన్ని కోల్పోతుంటారు. ఎందువల్లరా అంటే వీళ్ళు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. ఏ కార్యాన్నైనా సరే దాన్ని సిద్ధి చేయగలుగుతాము అనుకొని ముందంజుతో, ధైర్యంతో ముందుకెళ్తారు. కానీ అక్కడ ఉన్న కొన్ని ఒడిదుడుకుల వల్ల, కొన్ని సమస్యల వల్ల, కొంతమంది వ్యక్తుల వల్ల వీళ్ళు కుటుంబ సమస్యలను కూడా చికాకులు పడిపోయి, చేసే వృత్తిలో కూడా అధికారంలోకి ముందుకు రాకోకుండా, డబ్బు నిలకట లేకుండా, చేసే పనిలో అవమానాలు, కొన్ని సంఘటనలు, కొన్ని లేనిపోయిన ఇబ్బందులు పడుతూ ఈ సమస్యలో కొంతమంది బాధపడుతుంటారు. అదేవిధంగా వాహనం నడిపేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వీళ్ళకి సొంత గృహాలు ఈ సంవత్సరంలో తీసుకునే ఒక అవకాశం ఉంటుంది. ల్యాండ్ కొనడం ఒకటే, కట్టించిన ఇల్లు కొనడం అయినా ఒకటే. ఈ రెండిట్లో ఏదైనా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో వీళ్ళకి ఒక్క అడుగు ముందుకేసే అవకాశాలు ఉన్నా కూడా, కానీ కొంతమంది వ్యక్తుల వల్లనే వీళ్ళకి కొన్ని సమస్యలు కూడుకొని అయ్యే పని కూడా కాకుండా పోవటానికి కొన్ని కారణాలు ఉంటాయి. అందులో అందరినీ మనం గుడ్డిగా నమ్మేస్తుంటాం. అందులో కొంతమందినే మనం ఆదర్శనంగా తీసుకోవాలి. అప్పుడే మనం అనుకున్న పని, మనం చేయాల్సిన ప్రయత్నాన్ని, మనం చేరుకునే గమ్యాన్ని చేరుకోగలుగుతాం. ఈ పంచాంగ శాస్త్రం అనేది చాలా కీలకమైన ఘట్టం. ప్రతి ఒక్కరిలోనూ పుట్టినరోజు కాడి నుంచి మనిషి జీవితం మనుగడ సాధించేంత వరకు రాశి, గడియలు, నక్షత్ర బలము, తిథి బలము, లగ్న బలము, రావు, కేతువు అనే ఒక సంకల్ప బలాలు కొన్ని ఉంటాయన్నమాట. అది గురుడు స్థానం నుంచి చేరుకునే అవకాశాలు కూడా వస్తాయి. కొంతమందికి రావు, కేతువులు ఉన్నా కూడా వాటిని శాంతి చేసుకొని గురుస్థానంలోకి రావచ్చు. కానీ అదేవిధంగా దీనికి యమగండము, రావు కాలము అనే ఒక
తిథులు గడియలు ఉంటాయి. ఆ గడియల్లోనే కొన్ని కార్యాలు చేస్తేనే ఈ యొక్క మేషరాశి గల వాళ్ళకి మంచి అమృత గడియలు ఏర్పడతాయి. దాన్ని బట్టి ఆ రాశిలో వాళ్ళకి కళ్యాణం కాని వాళ్ళైనా సరే, కళ్యాణం అయిన తర్వాత సంతానం లేని వాళ్ళకైనా సరే, కుటుంబంలో భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలకైనా కారణమై తర్వాత వీళ్ళు చేస్తున్న వృత్తిపరంగా కూడా ఎదుగుదల లేవడానికి కూడా, పైకి రావడానికి కూడా కొన్ని కష్టాలు పడటానికి కారణాలు కూడా కొంతమంది వ్యక్తుల ద్వారాగా, కొన్ని గడియల ద్వారాగా, అదృష్ట బలాల ద్వారాగా కొన్ని సమస్యలు కూడుకుంటుంటాయి. ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఫోన్ ద్వారాగా కాంటాక్ట్ చేయొచ్చు. కింద కనపడుతున్న ఈ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యని మీ దగ్గర వివరించి దాన్ని పరిష్కారం చేయొచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా అనుకుంటే అది మనస్ఫూర్తిగానే చేయాలి. అది మనం భగవంతుడు ఇచ్చిన వరం. ఈ వరాన్ని మనము ఉపయోగించుకోవాలి. కానీ కొంతమంది దీన్ని కొన్ని విధాలుగా వాడుకుంటుంటారు. దాన్ని కూడా మనం గ్రహించుకొని ఏ విధంగా పరిష్కారం అవుతుంది, ఏ స్వామిని మనకు అనుకూలంగా ఉంటాడో అనేది దాన్ని గమనించాలి. వ్యక్తిగత విషయాలైనా సరే, మనసులో మానసికంగా నలిగిపోతున్న బాధలైనా సరే, కొన్ని పర్సనల్ విషయాలైనా కూడా మనకి ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకి ఉంటే కంపల్సరిగా వాటికి నేను పరిష్కారం చెప్తాను, చేయగలుగుతాను. మీరు ఎంత దూరం నుంచైనా సరే ఫోన్ ద్వారా కూడా మీకు ఆ పరిష్కారాన్ని చెప్పగలుగుతాను, చేయగలుగుతాను. ఏదైనా సరే మనస్ఫూర్తిగా మనగడతో సాధిస్తే రేపు జరగబోయే దాన్ని మనం తుదిలోనే మనం దక్కించుకోవచ్చు. ఏ కార్యాన్ని మనం మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు. ఇటువంటి సమస్యలు చాలా మందికి ఉన్నాయి. ప్రజలు ఒక్కసారి గుర్తించాలి. సమస్యలు ఉన్నవాళ్ళు ఏ విధంగా సరే దాంట్లో విద్యలో సారాన్ని తెలిసిన వాళ్ళు, ఆ విద్యలో పట్టు తెలిసిన వాళ్ళు, శాస్త్రగణంలోకి ఒక పట్టును నిలబెట్టుకున్న వాళ్ళ ద్వారాగానే ఆ యొక్క ప్రాబ్లాలకి సమస్య అనేది తెలుసుకొని గుర్తించి గ్రహించి వాటికి పరిష్కారం చేయగలిగిన వాళ్ళైతేనే వీటిని చేయగలుగుతారు, చూస్తారు కూడా. అందుకే దేవుడు మనకి ఇచ్చిన ఒక వరాన్ని పంచాంగము, గణితము, శాస్త్రము, హస్తరేఖ, ఫేస్ రీడింగ్ ఇవన్నీ మనకి రూపాల్లో ఇచ్చిన వరం. దాన్ని అన్ని విధాలుగా కొంతమంది రకరకాలుగా వాడుకుంటుంటారు. కానీ మీకు ఏ ఒక్క కష్టం వచ్చినా కూడా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. ఈ ఒక్క సమస్యకి నేను ఖచ్చితంగా పరిష్కారం ఏమున్నా కూడా నేను చెప్పి చేయగలుగుతాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.